ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కదా మీ మమ్మీ వస్తుంది చూడు. లాయే మమ్మీ మమ్మీ అది కదా మమ్మీ ఫ్లైట్లో వస్తుంది చూడు 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 అదిగో మమ్మీ చూడు చూడు అది కదా మమ్మీ మమ్మీ చూడు మమ్మీ. అది కదుగో మమ్మీ వస్తుందమ్మా. మీ మమ్మీ వస్తుంది. ఏడోకు ఏడోకు ఏడోకు. హారతి తీసుకో తమ్ముడు. ఏంటక్క ఇప్పుడు లేంది? చాలా రోజుల తర్వాత మన రూప ఇండియాకొస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లిన రూపలా కాకుండా మనం కోరుకున్న రూపలా రావాలని దేవుడికి మొక్కుకుని పూజ చేశాను తమ్ముడు. మనం కోరుకున్నట్టే వస్తుందంటావక్క? ఖచ్చితంగా వస్తుంది. అందులోనూ తనకి ఎంతో ఇష్టమైన ఈ ఇంటిని చూడగానే అన్నీ మర్చిపోయి మురిసిపోకపోతే చూడు. థ్యాంక్స్ అక్క. వాళ్ళు ఇల్లు అమ్మకానికి పెట్టిన వెంటనే ఎవరికీ దక్కకుండా రూపకిష్టమని నాతో కొనిపించావు. రూప గురించి, రూప ఇష్టాల గురించి నాకన్నా నువ్వే ఎక్కువ ఆలోచిస్తావక్క. నిజంగా ఈ ఇల్లు చూడగానే రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ హ్యాపీనెస్కి మాత్రం నువ్వే కారణం అవుతావక్క. చూడు తమ్ముడు, నువ్వు సీఎంగా బిజీ అయిపోయావు. ఇక రూప గురించి నేను కాకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఇంతకీ మన కార్పొరేటర్ ఎక్కడున్నాడక్క? శుభోదయం మావయ్య. ఏంటి దీపక్, హారతి తీసుకోకుండా నా కాళ్ళకి నమస్కరిస్తున్నావు? నువ్విప్పుడు మామూలు దీపక్వి కాదు, కార్పొరేటర్ దీపక్వి. కామన్ మ్యాన్ అయినా కార్పొరేటర్ అయినా కళ్ళ ముందు దేవుడు ఉండగా దేవుడికే కదా మావయ్య నమస్కరిస్తారు. నువ్వు కార్పొరేటర్ అయ్యాక మాటలు బాగా నేర్చుకున్నావు దీపక్. ఇదంతా రూప కోసమే మావయ్య. రూప నా సొంతం అవ్వగానే మళ్ళీ నా ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు దీపక్? ఏం లేదు మావయ్య, మన రూప వస్తున్న ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నాను. ఈ పాటికి ఫ్లైట్ ల్యాండ్ అయిపోయి ఉంటుంది. నా బంగారు తల్లి పుట్టినప్పటి నుంచి నన్ను ఈ ఇంటిని వదిలి ఎప్పుడు ఇంతకాలం ఉండింది లేదు. కానీ ఫస్ట్ టైం ఇలా. అంతా రాజుగాడి వల్లే తమ్ముడు. మన ఇంటిని కావాలనే మనకి కాకుండా చేసి వాళ్ల సొంతం చేసుకున్నారు. మన రూపని మనంతట మనమే దూరంగా పంపించేలా చేశారు. అందుకే ఇప్పుడు వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. దేవుడు ఉన్నాడు తమ్ముడు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించక మానడు. మమ్మీ అంటే
మనం చేసిన తప్పులకు కూడా శిక్షిస్తాడా మమ్మీ? నువ్వు నీ చేదస్తాం. అదేంటి చంద్ర, రూప ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఉంటుంది, అయినా నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావు. నేను బయలుదేరుతుంటే రూపే ఫోన్ చేసి మనం ఎవరూ ఎయిర్పోర్ట్కి రావడానికి వీల్లేదని వెహికల్ పంపిస్తే చాలని చెప్పింది. అందుకే డ్రైవర్కి చెప్పి వెహికల్ని పంపించాను. ఈ పాటికి మన రూపాయి ఈ నేల మీద అడుగు పెట్టుంటుందన్నయ్య. మమ్మీ కాఫీ తీసుకోండి బావగారు. ఆ, అమ్మ సుమా, రూప ఇంతకాలం అక్కడ ఎలాంటి ఫుడ్ తిందో ఏంటో, తనకిష్టమైన వంటలన్నీ సిద్ధం చేయించండి. ఆ పని మీదే ఉన్నాను బావగారు. చంద్ర, అన్నయ్య, రూప రూమ్ రెడీ చేయించారా? చేయించాను పెదనాన్న. తనకిష్టమైన పెయింటింగ్ కూడా వేయించాను. రూప ఈ పాటికి కారులో బయలుదేరుంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అలుపు సొలుపేమున్నది. ముచ్చలా అలుపు సొలుపేమున్నది. ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు తిరుగేమున్నది. ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు తిరుగేమున్నది. మనకెన్ని కష్టాలొచ్చినా నీలోని సరదాతనం మాత్రం పోలేదయ్యా. కోటలో ఉన్న అదే సరదా, గుడిసెలో ఉన్న అదే సరదా. నేను మాత్రం నీలా ఉండలేకపోతున్నానయ్యా. మన రాజు అమ్మాయి గురు విడిపోయిన కాడ్నుంచి మన మీదున్న కోపంతో వాళ్ళ అధికారాన్ని పలుకుబడిని ఉపయోగించి మన్ని స్థితికి తీసుకొచ్చారయ్యా. అది తలుచుకుని నేను బాధపడని రోజే లేదు. ఇక మన బంటి వచ్చాక చెప్పాల్సిన పనే లేదయ్యా. రాజును చూసినా బంటిని చూసినా గతం గుర్తుకొస్తూనే ఉంది. నా గుండె తరుక్కుపోతుందయ్యా. ఆ బాధ నుంచి నేను బయటపడలేకపోతున్నాను. నువ్వేలాగా బయటపడగలిగావయ్యా? ఓ ఎరిన ముచ్చలో, మిడిల్ క్లాస్ బతుకులే మనవే. అన్ని క్లాసుల్లో కన్నా మన మిడిల్ క్లాస్ బతుకులకి గొప్ప వరం ఒకటి ఉన్నది తెలుసా? మనం కిందికి పడిపోయినా కుంగిపోము, పైకి ఎదిగిపోయినా పొంగిపోము, మధ్యలోనే ఉంటాం. ఇలా అనుకుంటూ బతికేయడం తప్ప మనకింకో దారి లేదులే అయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.